హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి రావుల. ఈరోజు మన న్యూ లాగ్ వచ్చేసి కియా కారెన్స్ అనమాట. ఇది వచ్చేసి ప్రెస్టేజ్ ఆప్షనల్ వెహికల్ వేరియంట్ అనమాట. ప్రజెంట్ మనం ఉన్న మంచిర్యాల తోలవాగ ఏరియాలో ఉన్న కియా షోరూమ్ అనమాట. మనకి మంచిర్యాలలో కొత్తగానైతే కియా షోరూమ్ అయితే లాంచ్ అయింది. మీకు షోరూమ్ వాళ్ళ డీటెయిల్స్ అయితే స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకి కాల్ చేసి ఎలాంటి డీటెయిల్స్ అనేవి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు మనకి. అలాగే మీకు కావాల్సిన ఏమైనా ఒకవేళ టెస్ట్ డ్రైవ్ వెహికల్ చేయాలనుకున్నాడు, మీకు టెస్ట్ డ్రైవ్ వెహికల్ చేయాలనుకున్నాడు, మీరు వీళ్ళకైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఎలాంటి డీటెయిల్స్ అని వీళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ స్క్రీన్ పైన వీళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ కూడా మీకు వీళ్ళకి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మా ఛానల్లో వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి, ఎక్కువ నుంచి రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తాయి. ఆ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ కార్లో ఉన్న వేరియంట్స్ గురించి అండ్ అలాగే అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, మన ముందుంది కియా కారెన్స్ అనమాట. కియా కారెన్స్ వచ్చేసి దీంట్లో మనం వేరియంట్స్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో మనకి 3 వేరియంట్స్ ఉంటాయి: ప్రీమియం, ప్రెస్టేజ్, లగ్జరీ. ప్రజెంట్ మన ముందు ప్రెస్టేజ్ ప్లస్ వేరియంట్ అనమాట, ప్రెస్టేజ్ ఆప్షనల్ అనమాట. అండ్ దీనికి మనం మార్కెట్లో కాంపిటీటర్స్ కనుక చూసుకుంటే, అంటే మీరు ఈ కార్ని ప్రిఫర్ చేసుకునే ముందు దీని కాంపిటీటర్స్ గురించి కూడా తెలుసుకోవాలి. దీని కాంపిటీటర్స్ కనుక చూసుకున్నట్టయితే ఎర్టిగా, XL6, టొయోటా రూమియన్, హ్యుండై అల్కజార్, తర్వాత రెనాల్ట్ ట్రైబర్, తర్వాత XUV 700, స్కార్పియో అని వచ్చేసి దీని కాంపిటీటర్స్ అని చెప్పుకోవచ్చు. మార్కెట్‌లో దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ గనుక చూసుకున్నట్టయితే లోయెస్ట్ వేరియంట్ వచ్చేసి 10,52,000 నుంచెల్లి టాప్ ఎండ్ వచ్చేసి 19.94 లాక్స్ వరకైతే ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్స్-షోరూమ్ ప్రైస్ మాత్రమే. దీనికి మనం ఒరిజినల్ ప్రైస్ ఆన్ రోడ్ గనుక చూసుకున్నట్టయితే 1,00,000 to 1,5 లాక్ వరకైతే మనకి ఎక్సెస్ అయితే అమౌంట్ అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి కియా కారెన్స్ కీ అనమాట. కీ గనుక చూసుకున్నట్టయితే చాలా చాలా స్టైలిష్‌గానైతే చూడడానికి కనిపిస్తుంది, చూసుకోవచ్చు. లాక్, అన్‌లాక్ మనకి ఇక్కడ హోల్డ్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. కనెక్టింగ్ ఫీచర్స్ కూడా ఉంటాయి దీంట్లో. అండ్ దీంట్లో గనుక చూసుకున్నట్టయితే మనకి డీజిల్ ఇంజిన్ ఉంటుంది, తర్వాత పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంటుంది. మనకి బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ కూడా దీంట్లో మనకి అవైలబుల్‌గానైతే ఉన్నాయి. పైన చూసుకున్నట్టయితే మనకి ఎల్ఈడీ డిఆర్ఎల్ అయితే చూడడానికి కనిపిస్తుంది, చూసుకోవచ్చు మీరు. అండ్ కింద చూసుకున్నట్టయితే హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. హెడ్ ల్యాంప్ వచ్చేసి మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే దీంట్లో మనకి హాలోజన్ టర్న్ ఇండికేటర్ బల్బ్ అయితే ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. దీంట్లో మనకి ఎల్ఈడీ లైట్స్ అయితే రావు, ఓన్లీ హాలోజన్ బల్బ్స్ అయితే వస్తాయి హెడ్ ల్యాంప్ సెక్షన్‌లో మాత్రం. కింద చూసుకున్నట్టయితే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ చూడడానికి కనిపిస్తాయి. ఇది వచ్చేసి కార్‌ది ఓవరాల్‌ది ఫ్రంట్ లుక్ అనమాట, చూసుకోవచ్చు మీరు. అండ్ మనం ముందు గనుక చూసుకున్నట్టయితే కియా లోగో చూడడానికి కనిపిస్తుంది. కింద చూసుకున్నట్టయితే మౌత్ షేప్‌లో కనిపిస్తుంది. పైన చూసుకున్నట్టయితే మనకి రేడియేటర్ గ్రిల్ చూడడానికి కనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కియా లోగో, కియా సిగ్నేచర్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. కియా లోగో అయితే చాలా చాలా స్టైలిష్‌గా అయితే కనిపిస్తుంది. అండ్ ఈ కలర్ చూసుకున్నా కూడా మనకి చాలా ప్రీమియంగానే అయితే కనిపిస్తుందనమాట. అండ్ ఎవరైతే ఫ్యామిలీ పరంగా కియా కారెన్స్ తీసుకుందాం అనుకుంటున్నారో చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎర్టిగా XL6 వాటితో పోల్చుకుంటే కియా కారెన్స్ 7 సీటర్ వచ్చేసి చాలా చాలా చూడడానికి అయితే చాలా ప్రీమియంగానే అయితే కనిపిస్తుంది. అండ్ మనం టైర్స్ చూసుకోవచ్చు. పైన చూసుకున్నట్లయితే టైర్స్ పైన క్లాడింగ్స్ చూసుకోవచ్చు. టైర్స్ పైన క్లాడింగ్స్ చూసుకున్నట్లయితే ఒక ఎస్యూవీ లుక్‌ని అయితే మనకు తీసుకురావడానికి చూపిస్తుంది ఇక్కడ. దీనిలో వచ్చేసి మనకి ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. దీనిలో మనకి అలాయ్ వీల్స్ అయితే రావు. పైన వీల్ క్యాప్స్ చూసుకోవడానికి కనిపిస్తాయి, చూడొచ్చు మీరు. టైర్ సైజ్ చూసుకున్నట్టయితే 195/65 R15 ఇంచ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేసుకున్నారు. దీంట్లో మనకి వీల్ క్యాప్స్ చూడడానికి కనిపిస్తాయి ఈ వేరియంట్‌లోనైతే. మనం ఓఆర్‌వీఎం చూసుకున్నట్టయితే బాడీ కలర్డ్ ఓఆర్‌వీఎం, టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రికల్ టర్న్ ఇండికేటర్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అనమాట. ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్ అయితే చూడడానికి కనిపిస్తాయి దీంట్లో. అండ్ మనం పైన చూసుకున్నట్టయితే స్పోర్టివ్ రూఫ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కంపెనీ ఫిటెడ్ రూఫ్ రైల్స్‌తోనైతే మనకి ఇది అవైలబుల్‌గానైతే ఉంటుంది. పైన చూసుకున్నట్టయితే మనకి షార్క్ ఫిన్ యాంటీనా చూడడానికి కనిపిస్తుంది. మనం ఇది కార్‌ది గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుందాం. కార్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 195 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూసుకోవచ్చు మీరు. మనకి చిన్నపాటి గతుకుల్లోనైతే ఈ రోడ్ అయితే మనకి ట్రావెల్ చేయడానికి అయితే యూజ్ అయితే అవుతుంది. ఇంత సైజ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి యూజ్ అయితే అవుతుంది. మనం కార్‌ది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రెజెంట్ మన ముందుంది పెట్రోల్ వేరియంట్ కార్ అనమాట. అండ్ దీంట్లో మనకి డీజిల్ వేరియంట్ కూడా అవైలబుల్‌గానే అయితే ఉంటుంది. మనం ఇది వచ్చేసి కార్‌ది వెనకాల లుక్స్ అనమాట. వెనకాల నుంచి చూసుకోవడానికి ఇలా కనిపిస్తుంది. వెనకాల చూసుకున్నట్టయితే టెయిల్ ల్యాంప్ చూసుకోవచ్చు, బ్రేక్ లైట్, రివర్స్ లైట్, అలాగే ఇండికేటర్ లైట్ అయితే దీంట్లో మనకి ఇంటిగ్రేట్ చేసి అయితే ప్రొవైడ్ చేశారు. వెనకాల మనకి కారెన్స్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అలాగే వెనకాల మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు విత్ రిఫ్లెక్టర్స్‌తోని చూడడానికి కనిపిస్తుంది. వెనకాల బంపర్ చూసుకోవచ్చు మీరు. మనకి వైట్ కలర్‌లో, మనకి సిల్వర్ కలర్‌లో అయితే చూడడానికి కనిపిస్తుంది. కాస్త స్టైలిష్‌గానైతే కనిపించడానికి ఇలా ప్రొవైడ్ చేశారు. వెనకాల లుక్ ఇది వచ్చేసి కియా కారెన్స్‌దనమాట. చూసుకోవచ్చు వెనకాల మనకి కియా లోగోని అయితే చూడడానికి కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనం బూట్ ఓపెనింగ్ బటన్ ఉంది కదా, దీన్ని అన్‌లాక్ చేయొచ్చు. ఇక్కడ మనం ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్‌గా మనకి బూట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఎలాంటి మనం ఫిజికల్ కీ అయితే యూజ్ చేయనవసరం లేదు. కింద బటన్ ఉంటుంది. బటన్ మనం ప్రెస్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. వెనకాల చూసుకున్నట్టయితే రివర్స్ కెమెరా విత్ అడాప్టివ్ గైడ్‌లైన్స్‌తోనైతే ఇది వర్క్ చేస్తుంది మనకి. ఇది వచ్చేసి మనకు సేఫ్టీ ఫీచర్‌లో భాగంగా యూజ్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. కియాలో ఏ కార్ చూసుకున్నా మనకు ఖచ్చితంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే మ్యాండేటరీగానైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి వెనకాల బూట్ స్పేస్ అనమాట, చూసుకోవచ్చు మీరు. బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 210 లీటర్స్ బూట్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. వెనకాల చూసుకున్నట్టయితే చిన్నగా స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద మనకి
టూల్ బాక్స్ లాంటిదైతే ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సీట్స్ వచ్చేసి మనం స్ప్లిట్ చేసుకొని బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే మనం చాలా మ్యాసివ్‌గానైతే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ట్రంక్ లైట్ చూసుకోవడానికి కనిపిస్తుంది మనకు దీంట్లో చూసుకోవచ్చు. వెనకాల సీట్స్ అయితే మనం స్ప్లిట్ చేయొచ్చు. అలాగే వెనకకు పుష్ చేసి ఇంకా యాంగిల్ కూడా పెంచుకోవచ్చు. కింద చూసుకున్నట్టయితే మనకి స్పేర్ వీల్ వచ్చేసి కింద ప్రొవైడ్ చేశారు దీనికి. యాక్చువల్‌గా అన్ని కార్స్‌లో అయితే వెనకాల ప్రొవైడ్ చేస్తారు బూట్‌లో టైర్ వచ్చేసి. కానీ దీనికి మనకి కింద ప్రొవైడ్ చేశారు. మనం వెనకాల నుంచి అయితే విప్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ బటన్ ఉంది కదా! మనం ఈ బటన్‌ని టాగిల్ చేసి మనం బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం అలాగే మిడిల్ రో సీట్స్ కూడా మనం బెండ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే మనం ఇంక్రీజ్ చేసుకొని ఇద్దరు పర్సన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వెనకాల స్టోరేజ్ స్పేస్‌ని అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు మీరు. ఇలా మనకి 60-40 స్ప్లిట్ సీట్స్ అంటారనమాట. వెనకాల చూసుకున్నట్టయితే మనకి సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వెనకాల ప్యాసింజర్స్ కోసం సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే 1 లీటర్ బాటిల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు క్యాబిన్‌లో. ఇక్కడ చూసుకున్నట్టయితే హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 కేజీస్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు మనం హుక్‌కి. ఏమన్నా మనం హ్యాంగ్ చేసుకొని. చూసుకోవచ్చు ఇంకో ప్యాసింజర్ సైడ్ కూడా మనకి సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంటీరియర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనం డోర్ హ్యాండిల్ చూసుకున్నట్టయితే బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనం ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి చూద్దాం. డోర్ పైన ఎలాంటి ఫీచర్స్ యాడ్ చేశారో చూద్దాం. డోర్ పైన చూసుకున్నట్టయితే డ్యూయల్ టోన్ ఇంటీరియర్ అయితే మనకి ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది. చూసుకోవచ్చు మీరు. అయితే మనకి బీచ్ కలర్ అండ్ బ్లాక్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకి పవర్ విండో కంట్రోల్ అండ్ డోర్ లాక్ అండ్ అన్లాక్ బటన్ కనిపిస్తుంది. అండ్ పైన చూసుకున్నట్టయితే చిన్నగా మనకి సిల్వర్ కలర్ ట్రీట్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి టాప్ ఎండ్లో వచ్చేసి మనకి బోస్ స్పీకర్స్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 2 బాటిల్ హోల్డర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 1 లీటర్ వరకు బాటిల్స్ అయితే ఇక్కడ హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం లోపల కూర్చొని సీట్స్ కంఫర్ట్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకి పైలట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూసుకోవచ్చు మీరు పైలట్ సీట్స్. అండ్ ఈ సీట్స్ కూడా ఇటు సైడ్ మనం వచ్చేసి ఈజీగా రిక్లైన్ అయితే చేసుకోవచ్చు. ఈజీ టంబుల్ అరేంజ్మెంట్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా మనం ఈజీగా సీట్స్ అయితే టంబుల్ చేసుకొని వెనక రో ప్యాసింజర్స్ అయితే ఈజీగా ఇట్లా వెనకకైతే వెళ్ళిపోవచ్చు దీంట్లో. అండ్ అలాగే ఇప్పుడు మనం దీంట్లో కూర్చొని సీట్స్ కంఫర్ట్ ఎలా ఉంది చూద్దాం. అండర్ టే సపోర్ట్ నీ రూమ్ హెడ్ రూమ్ అయితే ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు వచ్చేసి మన సీట్ కంఫర్ట్ చూసుకున్నట్టయితే ఈ సీట్ అయితే మొత్తం ముందుకైతే పుష్ చేస్తుంది. ఇవి వచ్చేసి పైలట్ సీట్స్ కాబట్టి దీని అండర్ టే సపోర్ట్ అయితే ఓకే బాగుంది. అండర్ టే సపోర్ట్ కూడా చూసుకున్న బాగుంది. అండ్ హెడ్ రూమ్ చూసుకోవచ్చు మీరు. నా హైట్ వచ్చేసి 5.8 5.9 అయితే ఉంటుంది. నా హైట్కి అయితే రూఫ్ అయితే తాగడం లేదు. అండ్ నీ రూమ్ చూసుకోవచ్చు. నీకైతే స్పేషియస్గానే అయితే ఉంది. ఇవైతే పైలట్ సీట్స్ కాబట్టి దీంట్లో మనకి కంఫర్టబుల్గానే అయితే ఉంటుంది. 2 ప్యాసింజర్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మనం వెనకాల సీట్లోకి ఎక్కి అక్కడ స్పేస్ ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు దీంట్లో వెనకాల రో ప్యాసింజర్స్ ఈజీగా అయితే ఇలా టంబుల్ చేసుకొని లోపలికి అయితే ఎక్కేయచ్చు మనం. చూసుకున్నట్టయితే ఇవి వచ్చే సీట్ కంఫర్ట్ అనమాట. ఈ సీట్స్ ఇంతే కాకుండా వీటిని మనం ఇంకా కూడా స్ప్లిట్ అయితే చేసుకోవచ్చు వెనక్కి. ఇప్పుడు ఈ సీట్ వచ్చేసి మొత్తం వెనక్కి ప్రెస్ చేస్తుంది, వెనక పుష్ చేస్తుంది. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే కంఫర్ట్ అయితే మనకి వెనకాలకి మొత్తం పుష్ చేస్తున్నప్పుడు మనకైతే ఎలాంటి స్పేస్ అయితే మనకి న్యూ రూమ్కి అయితే లేదు. అండ్ అండర్ టే సపోర్ట్ కూడా అంత స్పేషియస్గానే అయితే లేదు. మనం ఈ సీట్ని వచ్చేసి కాస్త ముందుకు పుష్ చేద్దాం. ముందుకు పుష్ చేసి అప్పుడు స్పేస్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఓకే మనకి ఈ సీట్ వచ్చేసి ఇంకా కాస్త రీక్లైన్ అయింది కాబట్టి చాలా స్పేసెస్గానే అయితే ఉంది మనకి. అండ్ అండర్ టే సపోర్ట్ నీ రూమ్ అయితే కాస్త లాగింగ్గానే ఉందని అయితే చెప్పుకోవచ్చు దీంట్లో. అండ్ లోపల ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం మనం ఇప్పుడు. లోపల చూసుకున్నట్టయితే మనకి ఏసీ వెంట్స్ చూసుకోవచ్చు. ఏసీ వెంట్స్ చూసుకున్నట్టయితే మనకి రూఫ్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి మధ్యలో ప్యాసింజర్స్కి. ఈ వెనకాల చూసుకున్నట్టయితే ఈ వెనకాల ప్యాసింజర్స్కి వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. అండ్ మనకు వెనకాల ఒక బల్బ్ కూడా ప్రొవైడ్ చేశారు. హాలోజన్ బల్బ్ ప్రొవైడ్ చేసింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు మీరు. అండ్ నేనైతే అంత పెద్ద స్పేషియస్గానైతే కంఫర్ట్గానే ఉంటుంది అనుకున్నాను. ఈ థర్డ్ రో వచ్చేసి మరీ అంత స్పేషియస్గానైతే లేదు దీంట్లో. చూసుకోవచ్చు మీరు. కానీ దీంట్లో మనం సీట్స్ అయితే ఈజీగా ఇలా స్ప్లిట్ చేసుకొని పుష్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనం 60-40 స్ప్లిట్స్ కూడా చేసుకోవచ్చు. స్ప్లిట్ చేసుకొని కూడా దీంట్లో మనకి బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు దీంట్లో మనం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం డ్రైవర్ సైడ్ సీట్లో కూడా కూర్చొని అక్కడ ఎలాంటి ఫీచర్స్ యాడ్ చేశారో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇటు సైడ్ కూడా మనకి సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వెనకాల ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే క్యాబిన్ బల్బ్ అయితే ప్రొవైడ్ చేశారు. హాలోజన్ బల్బ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మన మధ్యలో చూసుకున్నట్టయితే మధ్యలో కూడా మనకి ఒక బల్బ్ అయితే ప్రొవైడ్ చేశారు. హాలోజన్ బల్బ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం డ్రైవర్ సైడ్ సీట్లోకి వెళ్ళి అక్కడ కంఫర్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అని చూసుకోవచ్చు.
కియా కారెన్స్‌లో చూసుకున్నట్టయితే మిడిల్ రో పైలట్ సీట్స్ అయితే కాస్త కంఫర్టబుల్‌గానే అయితే ఉన్నాయి. ఓకే, పర్వాలేదు. అండ్ దీంట్లో మనం మిడిల్ రోలో మనం చూసుకున్నట్టయితే పైన చూసుకున్నట్టయితే మనకి ఏసీ బ్లోవర్స్ అయితే కనిపిస్తాయి. అండ్ మధ్యలో మనకి హాలోజన్ బల్బ్ అయితే ప్రొవైడ్ చేశారు. క్యాబిన్ బల్బ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చూసుకున్నట్టయితే మనకి స్కాచ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 సైడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనం కింద చూసుకున్నట్టయితే ఏసీ ఫ్యాన్ బ్లోవర్ స్పీడ్ అయితే మనం ఎక్కడి నుంచి అయితే మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కింద చూసుకున్నట్టయితే సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కింద చిన్నగా స్టోరేజ్ స్పేస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మధ్యలో రో ఫీచర్స్ అనమాట. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకి చూసుకోవచ్చు, మనకి సన్కి సంబంధించిన మన మ్యాటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీనికి మనం ఎక్స్ట్రా మార్కెట్ ఫిట్టింగ్ అయితే దీనికి అవసరం లేదు. కంపెనీ ఫిట్టెడ్తో అయితే వస్తుంది. మనకి ఇక్కడ మ్యాట్ చూసుకోవచ్చు. అండ్ దీన్ని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, ఈజీగా మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇంకా వచ్చేసి మనకి కియా కారెన్స్లో ఉన్న మధ్యలో మిడిల్ రో సీట్ ఫీచర్స్ అనమాట. మనం వచ్చేసి డ్రైవర్ సైడ్ సీట్లోకి వెళ్ళి అక్కడ ఎలాంటి ఫీచర్స్ యాడ్ చేశారో చూద్దాం. ఓకే బ్రో, మనం డ్రైవర్ సైడ్ డోర్ హ్యాండిల్ పైన వేసుకున్నట్టయితే మనకి ప్యాసివ్ ఎంట్రీ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు, చూసుకోవచ్చు మీరు. అండ్ మనం ఇప్పుడు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి డ్రైవర్ సైడ్ డోర్ పైన మనకి కియా ప్రెస్టేజ్ ఆప్షనల్ వెహికల్లో ఎలాంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేశారో చూద్దాం. అండ్ డోర్ పైన చూసుకున్నట్టయితే డ్యూయల్ టోన్ కలర్లో మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 4 పవర్ విండో కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. మిర్రర్ లాక్ అండ్ అన్లాక్ బటన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి మన డోర్స్ అయితే లాక్ అండ్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం సైడ్ మిర్రర్స్ అయితే కంట్రోల్స్ అయితే చేసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకి స్పీకర్ ప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసుకున్నట్టయితే మనకి ట్విట్టర్ ప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి మన డోర్స్ అయితే లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మన డోర్ లాక్ చేసిన అన్లాక్ చేసిన అన్ని డోర్స్ అయితే లాక్ అన్లాక్ అయితే అయిపోతాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బాటిల్స్ అయితే హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. 1 లీటర్ బాటిల్ హోల్డర్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసి పెట్టారు, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ మనం వచ్చేసి డ్రైవర్ సైడ్ సీట్లో కూర్చొని ఫీచర్స్ ఎట్లాంటి యాడ్ చేశారో చూద్దాం. డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సీట్ అయితే మనం రిక్లైన్ అయితే చేసుకోవచ్చు. మాన్యువల్ అడ్జస్టబుల్ సీట్ రిక్లైనింగ్ సిస్టమ్ అయితే దీనిలో మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఆప్షనల్ వెహికల్ కాబట్టి ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఉంది. ఐడియల్ స్టార్ట్ స్టాప్ బటన్ ప్రొవైడ్ చేశారు. హెడ్లైట్ లెవెలింగ్ బటన్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చిన్నగా ఏమైనా స్టోరేజ్ చేసి పెట్టుకోవాలనుకుంటే స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు. చిన్న పాకెట్ లాంటి అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కింద. ఇది వచ్చేసి మనకి పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అనమాట. అండ్ లోపల కూర్చొని ఫీచర్స్ ఎట్లాంటివి ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టీరింగ్ పైన చూసుకోవచ్చు, మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కియా లోగో అనిపిస్తుంది మధ్యలో. అండ్ ఎయిర్ బ్యాగ్ కాషన్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం మల్టీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఎలాంటి క్రూజ్ కంట్రోల్ లాంటి ఆప్షన్ అయితే మనకి దీంట్లో ఆప్షనల్ ప్రెస్టేజ్ ఆప్షనల్ వేరియంట్లో అయితే మనకి ఎలాంటి అయితే ప్రొవైడ్ చేసి లేదు. అండ్ మధ్యలో చూసుకున్నట్టు మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కనిపిస్తుంది. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ 12 వోల్ట్స్ పవర్ సాకెట్. అండ్ అలాగే మనకి సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి పార్క్ అసిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే హిల్ హోల్డ్ కంట్రోల్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ. ఇవి వచ్చేసి ఫీచర్స్ అనమాట. అండ్ ఇది చూసుకున్నట్టు మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఒకసారి ఆన్ చేసేది చూద్దాం. చూసుకున్నట్టయితే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇలా ఆన్ అయితే అయిపోతుంది, మనకి చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ నుంచి మనం మల్టీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఈ బటన్ మీద దీన్ని టాగిల్ చేసి మనం మల్టీ ఇన్ఫర్మేషన్ దీంట్లో మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టచ్ స్క్రీన్ అయితే ఆన్ అయితే అయిపోయింది. అండ్ టచ్ స్క్రీన్ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మన టచ్ స్క్రీన్ది టచ్ అండ్ ఫీల్ బ్యాక్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆటోమేటిక్ రెయిన్ వైపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి క్యాబిన్ లైట్స్ వచ్చేసి హాలోజన్ బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చూసుకున్నట్టయితే సన్షేడ్స్ కనిపిస్తున్నాయి. సన్షేడ్స్కి మనకి ఇక్కడ టికెట్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఒక మిర్రర్ కూడా ప్రొవైడ్ చేసింది. ఇందులో మనకి సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే కార్ అయితే చాలా స్ట్రాంగ్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఎవరైనా మీరు ఫ్యామిలీ గురించి కార్ తీసుకుందామనే ఆలోచన ఉంటే, కమర్షియల్ కాకుండా ఒకవేళ ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్టయితే ఈ కార్ అయితే మీరు ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. అండ్ మనకు మంచిర్యాలలో అయితే షోరూమ్ అయితే ఉంది. ఒకసారి మీరైతే వచ్చి ఈ కార్ని టెస్ట్ డ్రైవ్ చేసి చూడొచ్చు. అలాగే మీరు దీని ప్రైస్ డీటెయిల్స్ అయినా కూడా మీకు ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నా కూడా వీళ్ళైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ కార్కి సంబంధించిన మరిన్ని డౌట్స్ ఇంకేమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. మేము దీనికి మాకు తెలియకపోయినా కూడా మీకు తెలుసుకునేది మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. అండ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.